అధికార దర్పం సిబ్బంది విలవిల మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వేధింపులు తట్టుకోలేక అక్కడ కింది స్థాయి ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులు ముందుకు అందరూ విలవిల్లాడిపోతున్నటువంటిది ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకు కొన్ని నిబంధనలు పెడుతూ వాళ్ళని తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కొన్ని టార్గెట్ ఇచ్చి వాళ్ళని వేధింపులకు గురి చేసినటువంటి వార్త చూస్తున్నాం. మరి జోనల్ కమిషనరు క్షేత్రస్థాయిలో తనిఖీలకు వచ్చినప్పుడు అధికారులు అందరి ముందటనే సిబ్బందిని అసభ్య పదజాలంతో తిడుతూ వాళ్ళను వివక్షకు గురి చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. వీళ్ళందరూ అంటుండ్రు మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము, మాకేదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని కూడా ఇక్కడ అంటే అంత ఘోరంగా ఉంది వాళ్ళ మీద ప్రెషర్. ఉప్పల్లో మరి జోనల్ కమిషనర్ చేసినటువంటి ఆగడాలు మీరు ఫస్ట్ ఆ పని చేయండి సార్. మీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, మరి కబ్జాలు ఏం జరుగుతున్నాయి, ఈ పనిలో ఉండండి సార్. మీరు డెవలప్మెంట్ పనులలో ఉండండి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఎవడన్నా చేస్తే లేనిపోని ఇష్యూ అవుతుంది. వాళ్ళు ఇప్పటికే చాలా మానసిక స్థాపానికి గురైనట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ యూనియన్ నాయకులు కూడా వాళ్ళకి ఏమైనా జరిగితే మిమ్మల్ని బాధ్యులు చేయమని కూడా చెప్తున్నారు. ఏదైనా పని లేకుంటే పని సరిగ్గా లేకపోతే వాళ్ళని అడగండి, చెప్పి చేయించాలి. అసలు ఆ పని చేస్తాను దొరకటంలే కష్టం మీకు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్ల కింద కూర్చున్నటువంటి సిబ్బంది కాదు, వాళ్ళు బయట తిరిగేటోళ్ళు. ఎండలా వానలా చలిలా తిరిగి పనిచేసేటువంటి సిబ్బంది మీద మీ యొక్క కోపం, మీ యొక్క తాపాలు, మీ యొక్క దుర్భాషలు, మీ యొక్క కక్షలు ఏం సాధిస్తారు మీరు? కానీ ఈ సిబ్బంది మీద, ఈ కింది స్థాయి ఉద్యోగుల మీద మీ కక్షలేంది, మీ ఇబ్బందులేంది? మీరు పెట్టే బాధలు భరించలేక ఓడను చేస్తే వాళ్ళ కుటుంబం వీధిన పడుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది? ఈరోజు మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి మరి ఒక ఆర్టికల్ చూసినట్లయితే మరి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో చూసినటువంటి దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనము ఈ 10వ పేజీలో చూసినట్లయితే మరి మున్సిపల్ కొరడా సిబ్బంది విలవిల ఉప్పల్ జోనల్ కమిషనర్ వేధింపులపై ఉద్యోగుల పూర అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా. ఇదొక భయంకరమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళు పనిచేయడాలంటే పైన ఉన్నటువంటి వాళ్ళు మరి మున్సిపల్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు విలవిల్లాడుతున్నటువంటి వార్తను ఇక్కడ భారత్ శక్తిలో చూస్తున్నాము. ఇది ఎందుకు జరుగుతుంది, ఏమైతుంది అనేటువంటి ఇక్కడ చూస్తే అధికార దర్పం సిబ్బంది విలవిల, ఇక్కడ అధికార దర్పం సిబ్బంది విలవిల అనేటువంటి హెడ్డింగ్ తోటి ఒక మరి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ప్రధానంగా మున్సిపల్ కొరడా సిబ్బంది విలవిల ఉప్పల్ జోనల్ కమిషనర్ వేధింపులపై ఉద్యోగుల పోరు. ఈ ఉప్పల్ జోనల్లో మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వేధింపులు తట్టుకోలేక అక్కడ కింది స్థాయి ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులు ముందుకు అందరూ విలవిల్లాడిపోతున్నటువంటిది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ పోరు భరించలేక వాళ్ళు మరి ఈరోజు బయటకు వచ్చినటువంటి వార్తను చూద్దాము. ఇక్కడ ఈ విజువల్స్లో ఈ ఫోటో చూస్తే అధికార ముద్ర, అధికార దాహం అనేటువంటి స్టాంపు పట్టుకొని ఒక కొరడా పట్టుకొని ఇక్కడ మరి వీళ్ళందరినీ వేధిస్తుంటే ఈ పోరు తట్టుకోలేక ఈ మున్సిపల్ కమిషనర్ వేధింపులు తట్టుకోలేక ముఖ్య కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చినటువంటిది. కమిషనర్ను బదిలీ చేయాలనేటువంటి మరి నినాదంతో వీళ్ళందరూ కూడా ఈ కమిషనర్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసీ తరహా ఈ యూనియన్ నాయకులందరూ కూడా మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి వెంటనే ఖాళీ ఇక్కడి నుంచి మరి బదిలీ చేయాలనేటువంటి వార్త చూస్తున్నాం. ఇది భారత్ శక్తిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త చూస్తే అధికారుల పెత్తనం హద్దులు దాటుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవాల్సిన ఉన్నతాధికారులు వేధింపులే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎవరైతే మరి అధికారులు ఉంటారో పై స్థాయి అధికారులు కింది స్థాయి వాళ్లకు సహకరిస్తూ వాళ్లకు సమన్వయం చేసుకునే విధంగా కాకుండా ఇక్కడ వాళ్ళను భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతూ వేధింపులు చేస్తున్నటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇది ఉప్పలు కమిషనర్ సంబంధించినటువంటి వార్త. మళ్ళా దుర్భాషలు, ఆకారణ సస్పెన్షన్లు, భయంకరమైన తిట్లు, దుర్భాషలాట, తర్వాత వాళ్ళను ఇమ్మీడియట్లీ వాళ్ళను సస్పెండ్ చేయడం. ముఖ్య కార్యదర్శికి ఎంప్లాయీ యూనియన్ వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది చూడండి, ఇది ఉప్పల్ జోనల్ కమిషనర్ వేధింపులకు సంబంధించినటువంటి వార్త. మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల పెత్తనం హద్దులు దాటుతుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ల అధికారుల యొక్క మరి పెత్తనం అనేది హద్దులు దాటిపోయి ఇక కింది స్థాయి ఉన్నటువంటి మరి వాళ్ళ ఎంప్లాయీస్ మీద వీళ్ళు చూసేటువంటి జులుం, ఈ యొక్క బూతు పదాలతో వాళ్ళని తిట్టడం, వాళ్ళను భయంకరమైనటువంటి హింసించేటువంటి కార్యక్రమాలు, వేధింపులు చేస్తున్నటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో చెమటొచ్చే సిబ్బందికి అండగా నిలవాల్సిన ఉన్నతాధికారులు
వేధింపులే లక్ష్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక్కడ కమిషనర్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది అవుతుందో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కింద మరి వీళ్ళందరూ ఎండలలో తిరిగేటోళ్ళు, రకరకాల వాళ్ళు, రిస్క్ పనులు చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సి పోయి వాళ్ళని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద పెత్తనం చేస్తూ అద్దులు పెడుతూ క్షేత్రస్థాయిలో వాళ్ళు చెమటోడ్చేటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని వేధింపులు చేస్తున్నటువంటి ఉప్పల్ జోనల్ కమిషనర్ సంబంధించినటువంటి వార్త. ముఖ్యంగా ఉప్పల్ జోనల్ కమిషనర్ తీరుపై భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నిప్పులు జరిగినటువంటి వార్తను చూస్తున్నాం. ఈ ఉప్పల్ జోనల్ కమిషనర్ చేసినటువంటి మరి ఒక దురుసు ప్రవర్తన, అబ్యూజ్ మాటలు, వేధింపులు, వాళ్ళను తట్టుకోలేకుండా చేస్తున్నటువంటి దానికి వాళ్ళు మరి కంప్లైంట్ పెడితే హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏదైతుందో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కూడా మరి ఇక్కడ సీరియస్ అయినటువంటి నిప్పులు జరిగినటువంటి వార్తను చూస్తున్నాం. సిబ్బందిని మానసికంగా కుంగదీస్తూ విధుల్లో నరకం చూపిస్తున్న సదరు అధికారిని తక్షణమే బదిలీ చేయాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ఉప్పల్ జోనల్ కమిషనర్ వేధింపులు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్లకు మరి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు యూనియన్ కూడా మరి సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి వార్త చూస్తున్నాం. నిబంధనల సాకు వేధింపులే గురి, వాళ్ళకు కొన్ని నిబంధనలు పెడుతూ వాళ్ళని తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కొన్ని టార్గెట్లు ఇచ్చి వాళ్ళని వేధింపులకు గురి చేసినటువంటి వార్త చూస్తున్నాం. ఇది ఉప్పల్ మల్కాజ్గిరి మున్సిపల్ ఉప్పల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓ విద్యార్థులపై నిబంధనలు సాగుగా చూపి అధికారులు చెలగాటం ఆడుతున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త. 2025 ఎన్నికల నిబంధనల ప్రకారం బిఎల్ఓలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ బిఎల్ఓలు అంటోళ్ళు దాదాపు 2025 ఎన్నికల నిబంధనల ప్రకారం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని అవగాహన కల్పించాల్సింది పోయి వారిని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క ఉప్పల్ జోనల్ కమిషనరు మరి ఈ బిఎల్ఓలు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళు 10th క్లాస్ అర్హత లేకుండా ఉన్నటువంటి వల్ల మరి దీన్ని ఆసరా తీసుకొని వాళ్ళను భయంకరంగా మరి వేధిస్తున్నటువంటి వార్త ఇక్కడ వీళ్ళు యూనియన్ సంప్రదించి మరి యూనియన్ కూడా వీళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. బజారున పడ్డ గౌరవం, ఇది జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చినప్పుడు అధికారులందరి ముందు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మరి జోనల్ కమిషనరు క్షేత్రస్థాయిలో తనిఖీలకు వచ్చినప్పుడు అధికారులందరి ముందటనే సిబ్బందిని అసభ్య పదజాలంతో తిడుతూ వాళ్ళను వివక్షకు గురి చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. పని ఒత్తిడిని గమనించకుండా చిన్న చిన్న కారణాలకు వాళ్ళు ఎండల తిరుగుతారు. పాపం ఎండల తిరిగి వస్తారు వాళ్ళు బిఎల్ఓలు. అడ్డగోలుగా సస్పెండ్లు, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నటువంటిది, తిడుతున్నటువంటి వార్తలు చూస్తున్నాం. విధుల్లో తప్పు లేకపోయినా సస్పెండ్ చేస్తామని బెదిరించడం. జోనల్ కమిషనర్, ఉప్పల్ జోనల్ కమిషనర్ వాళ్ళను బిఎల్ఓలను ఏదో ఒక రకంగా వాళ్ళు పడే కష్టం వాళ్ళని ఓదార్చేది పోయి వాళ్ళని భయంకరమైనటువంటి సస్పెండ్లు చేస్తామని బెదిరియడం, విధుల్లో నుంచి మరి సస్పెండ్ చేస్తామని బెదిరించేటువంటి దాంతోపాటు భయంకరమైన తిట్లు తిట్టడం, మరి బదిలీలపై మొండి చేయి, వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ చేస్తామని బెదిరించేటువంటి వ్యక్తిగత కారణాలతోటి బదిలీ కోరిన వారికి సైతం కనికరం లేకుండా వ్యవహరించడం. మరి ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒత్తిడి భరించలేము, ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత? వీళ్ళందరూ అంటుండ్రు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము, మాకేదన్నా జరిగితే ఎవరు బాధ్యులు అని కూడా ఇక్కడ అంటే అంత ఘోరంగా ఉంది వాళ్ళ మీద ప్రెషర్. ఈ యొక్క జోనల్ కమిషనర్ పరిస్థితి చూస్తే మరి మానసికంగా మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఏందో తెలియదు. కానీ వీళ్ళందరూ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూస్తే మాత్రం వీళ్ళు అంటే దాదాపుగా ఒత్తిడి భరించలేమంటారు, ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని కూడా చెప్తున్నారు. అంటే ఆ ఫేక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసేటువంటి అరాచకం, జోనల్ కమిషనర్ పెట్టేటువంటి బాధలు భరించలేక మాకేదైనా జరిగితే కూడా ఎవరిది బాధ్యత అనే కాడికి వచ్చింది పరిస్థితి. సిబ్బంది కొరతతో ఇప్పటికే జిహెచ్ఎంసీ, సిఎంసి, ఏఎంసీ విభాగాల్లో పనిభారం రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితులల్లో అధికారులు వేధింపులు తోడైతే సిబ్బందికి ఆత్మహత్యల శరణమని యూనియన్ నాయకులు అందరూ చూడండి. ఈ పని చేస్తానికి వచ్చేటోళ్ళే తక్కువ, అంటే మినిమం 10th క్లాస్ బేసిక్ వాళ్ళనే ఈ పని చేస్తానికి వాళ్ళు పాపం ఏదో కష్టం ఏం చేయలేక ఎక్కడ ఉద్యోగాలు దొరకక మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరో పాపం ఆ ఎండలు తిరిగి ఇంటింటి తిరిగేటువంటి కార్యక్రమం చేసేటువంటి బిఎల్ఓలకు సంబంధించినటువంటిది. మరి వాళ్ళ మీద ఈ ఒత్తిడి భరించలేము మేము, ఏదైనా జరిగితే ఎవరిదైనా చెప్తున్నారో
మరి దీనికి వేధింపులు తోడైనటువంటిది ఆత్మహత్యల శరణ్యమని యూనియన్ నాయకులు కూడా చెప్తున్నారు. ఆ బాధలు వల్లేక చచ్చిపోతారా అయిందనేటువంటిది కూడా ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి చూస్తున్నాం. వేధింపుల కారణంగా ఆ సిబ్బందికి ఏమైనా జరిగితే సదరు కమిషనరే బాధ్యుడని చేయాలని డిమాండ్ చేసింది. ఏదైతే ఉప్పల్ జోనల్ కమిషనర్ ఉన్నారో వీళ్ళ గాంక ఏదన్నా జరగరాంది జరిగితే ఆయన పెట్టే బాధలు వేధింపులు తట్టుకోలేక ఎవరైనా ఏమైనా జరిగితే మాత్రం ఆ బాధ్యత ఉప్పల్ జోనల్ కమిషనర్దే బాధ్యుని చేయాలని చెప్పేటువంటి డిమాండ్ ఇక్కడ కార్మికులు చేస్తున్నటువంటి చూస్తున్నాం. ప్రధానంగా ఆ కార్మికులు చేసినటువంటి డిమాండ్ ఇక్కడ మీ ముందు ఉంచుతా నేను, చూడండి ప్రజలారా. ఉప్పల్ జోనల్ కమిషనర్ను తక్షణమే బదిలీ చేయాలి నెంబర్ 1 డిమాండ్. ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి డిమాండ్ ఏంది? ఈ ఉప్పల్ జోనల్ కమిషనర్ చేసేటువంటి వేధింపులు మేము భరించలేము, మేము సావనైనా చస్తామేమో, మరి భరించలేక మరి దీనికి ఎవరు బాధ్యులు? మరి ఆ కార్మికులు చచ్చిపోతే మరి ఒక జోనల్ కమిషనరే బాధ్యునిగా పెట్టాలని చెప్పి ఈ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. ఇక రెండవ డిమాండ్, అకారణంగా సస్పెండ్ చేసిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వీళ్ళను మరి అకారణంగా సస్పెండ్ చేసినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలనేటువంటి రెండో డిమాండ్. ఇక మూడో డిమాండ్, క్షేత్రస్థాయి సిబ్బందిపై దుర్బసలాడటం, కక్ష సాధింపు చర్యలు ఆపాలి. ఉప్పల్ జోనల్ కమిషనర్ మీరు వాళ్ళు ఎండలో తిరిగి ఇంటింటి తిరిగి పనిచేసేటువంటి వాళ్ళ మీద మీ పెత్తనం చేస్తే మరి మీరు కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకోవాలి. ఇప్పటికైనా మీ దూకుడు ఆపాలి, మీ దుర్భషలు ఆపాలి. మీరు వ్యక్తిగతమైన కోపంతో వాళ్ళని సస్పెండ్ చేస్తామని, ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామని బెదిరింపులు చేస్తూ బదిలీ చేయమని చెప్తే బదిలీ చేయకుండా సస్పెండ్ చేస్తానేటువంటి వార్నింగ్లు ఇస్తూ దుర్భషలాడుతూ మరి అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నందుకు మిమ్మల్ని ఇక్కడ లేకుండా సస్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటిది. మరి మూడవది డిమాండ్ వాళ్ళది, క్షేత్రస్థాయి సిబ్బందిపై దుర్భషలాడటం, కక్ష సాధింపు చర్యలు ఆపాలి. మీరు కింది స్థాయి నుంచి పై దాకా మీ కింద పనిచేస్తున్నటువంటి అందరి మీద మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, మరి భయంకరమైన బూతులు తిడుతున్నారు. వీటిని ఖచ్చితంగా ఆపాలనేటువంటిది డిమాండ్. ఉద్యోగుల ఆవేదనను పరిగణలోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఇది పరిస్థితి. ఉప్పల్లో మరి జోనల్ కమిషనర్ చేసినటువంటి ఆగడాలు మీరు ఫస్ట్ ఆ పని చేయండి సార్. మీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, మరి కబ్జాలు ఏం జరుగుతున్నాయి, మరి ఇక్కడ రెసిడెన్షియల్గా పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా కట్టేటువంటి మరి ఫుట్పాత్లను కబ్జాలు చేసేటువంటి, సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు చేసేటువంటి, G+2 ఇస్తే అదనంగా ఫ్లోర్లు వేసేది, ఈ పనిలో ఉండండి సార్. మీరు డెవలప్మెంట్ పనులలో ఉండండి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఎవడన్నా చేస్తే లేనిపోని ఇష్యూ అవుతుంది. వాళ్ళు ఇప్పటికే చాలా మానసిక స్థాపానికి గురైనట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ యూనియన్ నాయకులు కూడా వాళ్ళకి ఏమైనా జరిగితే మిమ్మల్ని బాధ్యులు చేయమని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా మరి ఈ యొక్క భారత్ శక్తిలో వచ్చినటువంటి కథనంతో మీరు స్పందించాలి. మరి మీరు ఇప్పటికైనా మారాలి, వాళ్ళను సహోద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళ మీద ఎలాంటి మీ వ్యక్తిగతమైన కక్షలు లేకుండా ఈ బూతులు తిట్టేటువంటి సంస్కృతి ఎవరిచ్చిరండి మీకు? ఎందుకు తిట్టాలి మీరు? మీకు తిట్టే రైట్ ఏముంది? ఏదైనా పని లేకుంటే, పని సరిగ్గా లేకపోతే వాళ్ళను అడగండి, చెప్పి చేయించాలి. అసలు ఆ పని చేస్తానికి దొరకటంలే కష్టం మీకు. ఆ డిపార్ట్మెంట్లో మినిమం 10th క్లాస్ బేసిక్ అంటేనే వాళ్ళు ఏదో విధి లేక తప్పని పరిస్థితులల్లో ఆ ఎండలలో తిరిగేటువంటి పని పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్ల కింద కూర్చున్నటువంటి సిబ్బంది కాదు వాళ్ళు. వాళ్ళు బయట తిరిగేటోళ్ళు, ఎండల వానల చలిలా తిరిగి పనిచేసేటువంటి సిబ్బంది మీద మీ యొక్క కోపం, మీ యొక్క తాపాలు, మీ యొక్క దుర్భాషలు, మీ యొక్క కక్షలు ఏం సాధిస్తారు మీరు వాళ్ళ మీద చేసి? ఈ యొక్క అక్రమ కట్టడాల మీద చూపించండి మీ పవర్, మీ కోపం, మీకేం శక్తి ఉందో. ఈ ఉప్పల్ జోన్లో జరిగేటువంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే మీ కంప్లైంట్లు వస్తే వాటిని పరిశీలించే పనిలో ఉండండి, వాటి మీద చర్యలు తీసుకోరి. కానీ ఈ సిబ్బంది మీద, ఈ కింది స్థాయి ఉద్యోగుల మీద మీ కక్షలేంది, మీ ఇబ్బందులేంది? మీరు పెట్టే బాధలు భరించలేక ఓడన్న చస్తే వాళ్ళ కుటుంబం వీధిన పడుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది? మానుకోరు ఇప్పటికైనా. ఎందుకు ఇంత దూరం వచ్చింది? ఇది వాళ్ళు చచ్చిపోయేదాకా వచ్చింది. మీ యొక్క టార్చర్ భరించలేకపోతుండ్రి. మరి ఇంతమంది కమిషనర్లు ఉన్నారు, మరి ఎక్కడ రాని వార్త ఉప్పలనే ఎందుకు వచ్చింది? మీకు వాళ్ళకి శత్రుత్వం ఏముంది? కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళు పాపం చాలని జీతంతో పనిచేసేటువంటి వాళ్ళు కుర్చీలలో కూర్చొని, ఫ్యాన్ల కింద కూర్చొని, ఏసీలో కూర్చుంటోళ్ళు కాదు. వాళ్ళ మీదనా మీ కక్ష? ఏం జరుగుతుంది ఉప్పల్ జోన్లా, మున్సిపల్ కమిషనర్ జోన్లా? చూడండి మరి
ఈ వార్త వీడియో చూసినాకైనా మీరు మారండి. మరి మీకేమైనా ప్రాబ్లం ఉందా? దేనికట్లా ఇదైతుంది మరి ఎక్కడ లేనటువంటిది? మల్కాజ్గిరి యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఉప్పల్ జోనల్ కమిషనర్ మీద ఇట్లా ఈ విధంగా మరి యూనియన్ సంఘాలు కూడా వచ్చినాయి. అంటే వాళ్ళ మాట వింటలేరా? మరి చర్చలు జరుపుతున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఆ కింది స్థాయి ఉద్యోగులు మాకేమైనా జరిగితే ఎవరు బాధ్యులని అడుగుతున్నారు. ఒత్తిడి భరించలేమంటున్నారు. ఏం ఒత్తిడి? ఏం జరుగుతుంది అక్కడ? అంత చేయలేని పనులు ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, మరి ఇక్కడ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు యూనియన్ నాయకులు. మరి ఇప్పటికైనా మీరు స్పందించాలి. మీ మనసు మార్చుకొని ఏదైనా తప్పులు జరిగితే, పొరపాటు జరిగితే, పని చేయకపోతే పని చేయించుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లు ఎవరిని కూడా తిట్టేటువంటి రైట్ లేదు. మరి బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంటే కేసులు అవుతాయి. అందులో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే కూడా మీ మీద కేసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను మంచిగా చూసుకొని పని విధానం చెప్పుకొని చేయించుకునేటువంటి బాధ్యత ఉండాలి తప్ప వేధింపులకు గురి చేసి సస్పెండ్ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరింపులు చేస్తే పని చేయరు. ప్రేమతో చేయించుకోవాలి, భయం భక్తి ఉండాలి. కానీ అది ఒక లెక్కమ్మటి ఉండాలి. ఆఖరికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయని కాడికి వెళ్ళిపోయింది. యూనియన్ నాయకులు కూడా వచ్చి మొరబెట్టుకుంటారు. వాళ్ళు కూడా నిప్పులు జరుగుతారు మీ మీద. మరి ఇంతదాకా మరి ఉప్పల్ జోన్లో ఏం జరుగుతుందని మిగతా డివిజన్లలో కూడా చూసేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మరి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఇక్కడ 3 ఉన్నాయి. ఈ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు ఇప్పటికైనా మీరు మరి ఇక రిసీవ్ చేసుకొని వాళ్ళని గుసబెట్టుకొని మాట్లాడతారా? ఏం చేస్తారా? మరి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి ఇంకెక్కడున్నా అంతే. మీ యొక్క మరి మీరు ఏ జోనల్కి పోయినా కూడా ఒకవేళ అక్కడి నుంచి మార్చిన ఇంకో జోనల్కి పోయినా కూడా మీ పరిస్థితి అంతే ఉంటుందా? ఎక్కడైనా మీరు అధికారిగా పనిచేయాలి. కాబట్టి మరి చూడండి, ఇంత దాకా వచ్చింది. వార్తలు, పేపర్లు, వీడియోలు దాకా వచ్చింది. మీరు చేసే దురుస్తనంతో మనస్తాపం చెందినటువంటి కార్మికులు రోడ్డెక్కి మరి సీరియస్గా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి దాకా దేవద్దని వాళ్ళు హెచ్చరించినటువంటి వార్త. ఇప్పటికైనా ఉప్పల్ జోనల్ కమిషనరు మరి స్పందించాలి. వాళ్ళ డిమాండ్లను మరి వెంటనే ఏం తినే డిమాండ్లు కాదు, గొంతమ్మ కోరికలు కాదు. వాళ్ళని తిట్టొద్దు అంటున్నారు, వాళ్ళను దుర్భాషలు ఆడొద్దు అంటున్నారు, వాళ్ళ మీద కక్ష సాధింపు చేయకంటున్నారు, వాళ్ళని అకారణంగా సస్పెండ్ చేయకంటున్నారు. ఏదో వచ్చి రాని జీతానికి వాళ్ళు పాపం పిల్లలు వచ్చి పని చేసుకుంటున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళతో పని చేయించుకొని అసలు ఆ పని చేసే దొరికేదే కష్టంగా ఉంది. మీకు అది తెలుస్తలేదు. చాలా కష్టం. ఉన్నోళ్ళు నిలబెట్టుకోండి, ఏదో రకంగా మరి చేయించండి. ఇలాంటివి మాత్రం జరగకుండా ఉండాలని యూనియన్ నాయకులు మాత్రం ఈ 3 డిమాండ్లకు ఒప్పుకోకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము గ్లోబల్ 360 టీవీ ద్వారా మరి ఉప్పల్ జోనల్ కమిషనర్ గారికి మేము కూడా విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని వాళ్ళను మంచిగా చూసుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళు పెట్టినటువంటి 3 డిమాండ్లకు కూడా మీరు వాళ్ళని పిలిచి కుసబెట్టుకొని పని చేయించుకునే కార్యక్రమం మొదలు పెడతారని కోరుకుంటున్నాం. నమస్తే, సెలవు.